కానీ వాళ్ళు కోరుకున్నారు. అందుకే వాళ్ళు దేశాలు చెదిరిపోయారు. ఆ పరిశుద్ధమైన రక్తంతో వారి మీదకి ఒక శాపం తెచ్చుకున్నారు. మనకేమో ఆ శాపమేం కాకుండా మనకు వరమైంది, వాళ్ళకేమో శాపమైంది. అన్యజనులైనటువంటి మనకు ఒక వరమై ఉంది. మనకు దేవుడు ఒక రక్షణ వస్త్రం ఇచ్చి దేవుని సన్నిధిలో ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఎందరో ఈరోజు దూరంగా దేవునికి దగ్గరగా లేక రకరకాల పాపాల చేత రకరకాల వ్యసనాల చేత బాధపడుతూ ఉన్నారు. నామకార్థ క్రైస్తవ సంఘాల్లో పేర్లేమో యాకోబు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఉంటాయి. బార్ షాపులో వాళ్ళే ఉంటారు. పరిశుద్ధంగా బ్రతకాల్సిన జనం ఈరోజు ఎలా బ్రతుకుతున్నారు? ఒక మర్డర్ జరిగిందంటే దాంట్లో క్రైస్తవుడు ఉంటున్నాడు. ఆనాడు తెలియక చేసేటువంటి పాపం ఈరోజు కూడా మనకు ఆ పాపం మన మీద ఏల్తా ఉంది. అది తొలగిపోవాలంటే యేసు ప్రభువును మనము నమ్ముకొని ఆయన సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి సంఘం కొరకు వచ్చి ఆయన చేసిన మంచి పనులు నేర్చుకొని నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అక్రమంగా మనం నడుచుకోకూడదు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా చాలామంది మీరిపోతూ ఉన్నారు. వచ్చినప్పుడల్లా క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా, క్షమించు నాయనా. ఎన్నిసార్లు క్షమిస్తాడు? క్షమించగలిగినటువంటి పాపాలు కొన్ని ఉన్నాయి, క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి. ఏదో చిన్న అబద్ధం చెప్పానయ్యా, పొరపాటు జరిగింది అంటే క్షమిస్తాడు. చిన్న దొంగతనం చేసిన ఆకలి అయితే తిన్నంటే క్షమిస్తాడు. కానీ ప్రత్యేకంగా పని కట్టుకొని వ్యభిచారం చేస్తూ ఉన్నారు, పని కట్టుకొని నరహత్య చేస్తూ ఉన్నారు, పని కట్టుకొని విగ్రహారాధన చేస్తున్నారు. ఇవి దేవుడు క్షమించరాని పాపాలుగా ఉంటున్నాయి. కాబట్టి ఆనాడు సిలువలో యేసుప్రభు కార్చినటువంటి రక్తం పరిశుద్ధమైంది, నిర్దోషమైంది, నిష్కలంకమైంది. కాబట్టి ఆ రక్తము మన కొరకు, మన పాపాల కొరకు, మన వ్యసనాల కొరకు మనల్ని అభివృద్ధి చేయాలని ఆయన ఎంతో సంకల్పంతో ఆఖరి రక్తపు బొట్టు వరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు నీ స్నేహితులు పెట్టాడా ప్రాణం? నీ కొరకు నీ తండ్రి పెట్టాడా ప్రాణం?